వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఫైనల్కి రిలీజ్ అయిపోయింది. సో 12th రోజు రిలీజ్ చేస్తామన్నారు, ఆ విధంగానే రిలీజ్ చేశారు. రిజల్ట్స్ కూడా ఇంకొక మనకు 1 or 2 అవర్స్లో రిలీజ్ అయిపోతాయి. మోస్ట్లీ ద సైట్ చాలా బిజీగా ఉంది కాబట్టి మీకు ఈ కీ కానీ రిజల్ట్స్ కానీ మెయిన్ సైట్లో యాక్సెస్ కాలేదు. కాబట్టి దీని డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్కి. సో మీరు ఏం చేయాలంటే ఈ ఫైనల్ కీ తీసుకొని మీరు రాసిన రెస్పాన్స్ షీట్ ముందు పెట్టుకొని రెండు ఒకసారి చెక్ చేసుకుంటే వెళ్ళండి. సో మోస్ట్లీ అయితే ఆల్మోస్ట్ అంతా కూడా ప్రిలిమినరీకి ఏదైతే ఉందో ఆ ప్రిలిమినరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్కి సంబంధించిన కొన్ని కూడా యాడ్ ఆన్ చేశారు. మరి ఏ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్స్ వస్తున్నాయి, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఛాలెంజెస్లో ఏ క్వశ్చన్స్ యాక్సెప్ట్ చేశారో పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే కమింగ్ అంతా కూడా ఎంసెట్ సంబంధించి, జేఈ కౌన్సిలింగ్ సంబంధించి, జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ సంబంధించి, అడ్వాన్స్ సంబంధించి కూడా మన దగ్గర నుంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ముందైతే మనం ఒకసారి ఫస్ట్ షిఫ్ట్ 27th January 2024 చూద్దాము. సో దీంట్లో ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ డ్రాప్ అని చెప్పి ఉంటుంది. ఆ డ్రాప్ అనేది ఉంది అంటే మీకు బోనస్ మార్క్స్ వచ్చినట్టు. అదే రెండు ఆన్సర్లు వచ్చినా కూడా, అంటే 2 డబుల్ ఆన్సర్స్ ఏదైనా వచ్చినా కూడా దానికి కూడా మీకు ఆ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆన్సర్స్ అయితే ఇస్తారు. సో January 27th సెషన్ ఏదైతే ఉందో, 27th మార్నింగ్ సెకండ్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ని డ్రాప్ అన్నారు. అంటే దీనికి ఫ్రీగా మీకు 4 మార్క్స్ అయితే పడిపోతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. సో ఆ రకంగా మళ్ళీ 27th రోజే మనము సెకండ్ షిఫ్ట్లో ఒకవేళ చూసుకుంటే మనకు సెకండ్ హిందీ రిలేటెడ్ ఏదైతే పేపర్ వచ్చిందో ఆ హిందీ రిలేటెడ్ పేపర్లో 2521 and 4921 అనేది ఆన్సర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ హిందీ వరకు వాళ్ళకి మాత్రమే అది. సో ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధం లేదు. దెన్ 29th ఫస్ట్ షిఫ్ట్లో చూసుకుంటే మీకు డ్రాప్ ఫిజిక్స్లో ఒకటి కనబడింది. సో ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఇది 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. సో మనకు డబుల్ ఆన్సర్స్ కూడా ఏదైతే కనపడలేదు మార్నింగ్ షిఫ్ట్లో. అలాగే మన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూసుకుంటే 29th రోజు మనకు డబుల్ ఆన్సర్స్ కూడా ఏమీ కనపడట్లేదు, యాజ్ వెల్ as డ్రాప్ కూడా ఏమీ కనపడలేదు 29th. యాజ్ వెల్ as 30th రోజు చూసుకుంటే మనకు డబుల్ ఆన్సర్స్ అయితే కనబడింది, అది కూడా ఫిజిక్స్. సో యాక్చువల్గా మీకు నేను మొన్న ఒక వీడియో చేయడం జరిగింది, ఏ ఆన్సర్లకి మనకు బోనస్ మార్క్స్ వస్తాయి, డబుల్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్పి. ఒకసారి ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ చూడండి. సో ఆల్మోస్ట్ అన్ని అవే క్వశ్చన్స్ వచ్చున్నాయి, ఆ క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే ఈ 2 ఆన్సర్లో ఏ ఆన్సర్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. డ్రాప్ అయితే మనకు మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఎక్కడ కనపడలేదు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 30th రోజు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు మ్యాథ్స్లో ఒక డ్రాప్ అయితే కనబడింది. సో మ్యాథ్స్ అయితే ఒక డ్రాప్ అయితే కనబడింది. అలాగే మనకు డబుల్ ఆన్సర్స్ కూడా ఇంకైతే ఏం లేదు. డ్రాప్ అనేది ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఎక్కడ కనబడట్లేదు. 31st రోజు చెక్ చేసుకుంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో డ్రాప్ అనేది ఎక్కడ కనబడట్లేదు. అలాగే డబుల్ ఆన్సర్స్ కూడా లేదు. అలాగే 31st సెకండ్ షిఫ్ట్లో మనం చూసుకుంటే ఒక డ్రాప్ ఫిజిక్స్లో అయితే కనబడింది. సో ఫిజిక్స్ చాలా ఎక్కువ డ్రాప్స్ అయితే ఉన్నాయి. అంటే దీనికన్నిటి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే దాన్ని అటెంప్ట్ కాకపోయినా కూడా వాళ్ళకైతే బోనస్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 1st February రోజు మనకు 2 డబుల్ ఆన్సర్స్ వచ్చున్నాయి, అది కూడా ఫిజిక్స్లో వచ్చినాయి. సో హిందీ వాళ్ళకి పర్టికులర్గా హిందీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 1 to 6 వచ్చి హిందీ ఆన్సర్ వాళ్ళకి, అలాగే 1 to 5 వచ్చేసి మనకు వీళ్ళకి రావడం జరిగింది, ఇంగ్లీష్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఆన్సర్కి ఫైనల్కి అది. సో అలాగే డ్రాప్ చెక్ చేసుకుంటే మనకు ఎక్కడ డ్రాప్ అనేది కనపడలేదు. అండ్ సెకండ్ షిఫ్ట్ చెక్ చేసుకుంటే మ్యాథ్స్లో మనకు డ్రాప్ అయితే వచ్చింది. మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ వచ్చింది. సో వీళ్ళందరూ కూడా 4 మార్క్స్ అయితే యాడ్ ఆన్ అయిపోద్ది ప్రతి ఒక్కరికి. అలాగే 2 డ్రాప్స్ అయితే కనబడింది, మళ్ళీ మనకు మ్యాథ్స్లో కనబడింది. సో దీనికి కూడా మీకు 4 మార్క్స్ అయితే పడుతుంది. సో డబుల్ ఆన్సర్ అయితే ఎక్కడ కనపడలేదు. సో ఈ రకంగా ప్రతి ఒక్క దాంట్లో డ్రాప్స్ మనకు ఫైనల్ షిఫ్ట్లో మాత్రం 2 కనబడ్డాయి మ్యాథ్స్లో. సో February ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మాత్రం మిగతా వాటికి అయితే ఎక్కువ కనపడలేదు. సో ఈ డాక్యుమెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. అది క్లిక్ చేసి ఆ పేజ్ని క్లిక్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. దెన్ వెబ్సైట్లో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది, బట్ వెబ్సైట్ అయితే చాలా మంది యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో రిజల్ట్స్ రాగానే మళ్ళీ మన వీడియో అయితే వస్తుంది. సో వెయిట్ చేస్తుండండి. సో విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ మచ్.